యెస్. మీరు ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అని చెప్పారు కదా! యెస్ అండి. సో, యూ నియర్లీ హావ్ 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ రైట్? అవునండి. సో, ఇప్పుడు ఉన్న ఎన్ఆర్ఐస్‌కి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తారు? లైక్ ఈ హైడ్రా సిట్యుయేషన్స్ కానీ, ఆంధ్ర రియల్ ఎస్టేట్ సిట్యుయేషన్స్ కానీ, ఎక్కడన్నా సరే మీరు ఎన్ఆర్ఐస్‌కి ఏం సజెషన్స్ ఇస్తారు? మంచి క్వెషన్ అండి. ఎన్ఆర్ఐలకి నేను యాస్ ఎ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా ఉన్నాను. 120 క్రోర్స్ నేను మేనేజ్ చేస్తున్నాను. అంటే ఓకే. ఎన్ఆర్ఐస్‌కి. అంటే లైక్ ఓకే. ఏంటంటే వాళ్ళు 50 లాక్స్ ఉన్నా, 1 క్రోర్ ఉన్నా మాకు బడ్జెట్ ఇస్తారు. ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మేము డిసైడ్ చేస్తాము. డిసైడ్ చేసి ఒక ప్రొఫైల్ పంపిస్తాము. ఇక్కడ పెడితే ఇన్ని ఇయర్స్‌కి ఇంత రెవెన్యూ వస్తుంది. అలా హుహు. ఇంత అప్రిషియేషన్ వస్తుంది. సో 10 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? 5 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? 15 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? అనేది నీట్‌గా తయారు చేసి వాళ్ళకి పంపిస్తామన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకుంటారు. వాళ్ళు లీగల్‌గా ఉన్నవన్నీ కూడా మేము సెట్ చేస్తాం. అంటే ఈ ఎన్ఆర్ఐలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐలకి మన ఇండియా అంటే ప్యాషన్. వాళ్ళ ఉన్న ఊరు గాని, లేదంటే మన హైదరాబాదు లేదంటే వీటన్నిటిలో అక్కడ కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు ఇన్ ఫ్యూచర్‌లో యూఎస్ నుంచో, యూకే నుంచో, కెనడా నుంచో తిరిగొచ్చేస్తే మన దేశంలో మనం హ్యాపీగా ఉండాలనుకున్న మంచి మనస్తత్వంతో ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికొస్తున్నారు. యెస్. దీన్నేం జేస్తారంటే కొంతమంది అది ఆసరాగా తీసుకొని వాళ్ళని మోసం చేస్తున్నారు. హ్మ్. వాళ్ళెందుకు మోసం చేయగలుగుతారంటే, ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దగ్గర కొనిపించేయడం. అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. సో, అలా చేసి చాలా మంది కొన్నాళ్ళకి ఏమైందంటే, ఎన్ఆర్ఐలకి ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే ఒక భయం ఏర్పడింది. హుహు. సో, నేనేమంటున్నానంటే ఎవరైనా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే ఫస్ట్ అంటే మాలాంటి పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ కంపెనీని చూస్తాం గదా! ఎక్కడ పెడితే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ ఉంటుందో అది పెట్టాలి. చాలా మంది ఎన్ఆర్ఐలని ఏమంటారంటే ఒక రూ. 1,00,00,000 పెట్టేసేయండి. అది 3 ఇయర్స్‌లో లేదా 2.5 ఇయర్స్‌లో మీకు డబుల్ ఇచ్చేస్తామంటారు. ఎక్కడైనా గ్రీడీగానే అయ్యారా 1,00,00,000 కూడా పోదు. మీరు మొత్తం కష్టపడిందంతా జీరో అయిపోతుంది. హుహు. సో, ఎన్ఆర్ఐలు నేను చెప్పేదేంటంటే సో, ఈ 5, 10, 15లో ఎవరైనా వెయిట్ చేయగలను అంటేనే నేను వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటా. ఓకే. లేదంటే నా ఇన్వెస్ట్‌మెంట్ 3 ఇయర్స్‌లో అవ్వాలంటే నేను ఇలా నమస్కారం పెట్టి మేము చేయలేమని చెప్తా. ఎందుకంటే ఓకే. వాళ్ళకి తెలుసుకోవాల్సిందేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో గ్రో అయిపోయేది కాదు. అలా అయిపోతే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనం. మనము వేరే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. ఓకే. ఎక్కడైతే సిట్యుయేషన్ ఎలా ఉన్నా డౌన్ అవ్వడం గానీ, లేదంటే స్టాగ్నెంట్ అవ్వడం గానీ ఉండదు. అలాంటి ప్లేసెస్‌ని వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. లేదా కంపెనీలు బాగున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ ఆన్ టైమ్‌లో అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ప్రైస్ మీరు ఎంతైనా పెట్టుకోండి. నాకు సెక్యూరిటీ ఏమి ఇస్తారు? ఓ 10 హుహు. ఇయర్స్ నేను రాకపోయినా నాకు సెక్యూరిటీ ఇస్తారా లేదా? హుహు. ఓకే. నేను రేపు అమ్మమంటే కొంచెం సపోర్ట్ ఇస్తారా లేదా? యెస్. ఓకే. ఒక 5 ఇయర్స్ తర్వాత నాకేదైనా అవసరం వచ్చినప్పుడు మీరెవరో అనుకుంటా. సో, మీకేదైనా సపోర్ట్ ఇవ్వగలరా లేదా? ఇలాంటి పర్సన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్. అసలు ఓకే. 100% మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు.